మనల్ని మనమే తక్కువగా అంచనా వేసుకోవడం మనం చేసే పెద్ద తప్పుల్లో ఒకటి. అందరికీ నమస్కారం. మన ఇంటి కథలు ఛానల్‌కి స్వాగతం. నాకేం రాదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని మనం మనసులో అనుకుంటూ ఉంటాం కానీ, నిజానికి మనలో మనకే తెలియని ఎన్నో సామర్థ్యాలుంటాయి. మొదటి కారణం ప్రతి ఒక్కరి ప్రయాణం వేర్వేరు. ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎదుటి వాళ్ళు మనకంటే ముందుకు వెళ్లారని మనం వెనకబడిపోయామని కాదు. రెండోదేంటంటే మనం వచ్చిన కష్టాలు కూడా మన బలమే. మనకొచ్చిన కష్టాలు. మనం దాటిన కష్టాలు మనకే తెలుసు. వాటిని దాటుకొని ఇక్కడి వరకు వచ్చామంటే మనం బలహీనం కాదు. మూడోదేంటంటే మన తప్పులు మన విలువలను నిర్ణయించవు. తప్పులు అందరూ చేస్తారు. వాటి నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళడమే ముఖ్యం. ఇతరుల ప్రశంసల కోసం మన విలువను వెతుక్కోకూడదు. ఎవరో గుర్తిస్తేనే మనం గొప్పవాళ్ళం కాదు. మనకు మనం విలువ ఇచ్చుకోవడం కూడా నేర్చుకోవాలి. మన మీద మనకు నమ్మకం ఉంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలం. కాబట్టి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని తక్కువగా చూసినా పర్లేదు. కానీ మీరు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూసుకోకండి. ఎందుకంటే మీ గురించి మీకు ఉన్న నమ్మకమే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మనలో చాలామంది ఒక చిన్న ఓటమి వచ్చినా వెంటనే నా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం సాధించిన చిన్న చిన్న విజయాలు ఎన్ని ఉన్నాయో. ఒకప్పుడు మనకు అసాధ్యం అనిపించిన ఎన్నో విషయాలను ఈరోజు చాలా సులభంగా చేస్తున్నామంటే మనలో మార్పు వచ్చింది కదా. అందుకే ఇప్పుడు కూడా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనిపిస్తే నేను చేయగలనా అని అనుకోవడం కంటే ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అని అనుకోండి. మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. పడిపోతే మళ్ళీ లేవచ్చు. తప్పైతే మళ్ళీ నేర్చుకోవచ్చు. ఆలస్యమైతే మళ్ళీ మొదలుపెట్టచ్చు. మన జీవితంలో మనకి మనమే ఇచ్చుకునే ఒక మంచి మాట ఏంటంటే, నాకు అన్నీ రాకపోవచ్చు కానీ నేర్చుకునే శక్తి నాలో ఉంది. ఈ ఒక్క ఆలోచన మనలో ఉంటే చాలు. మన మీద మనకున్న నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా నా వల్ల కాదు అని ఏమైనా మీకు అనిపిస్తే వెంటనే ఆ మాటను ఇలా మార్చి చూడండి. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పుకోండి. ఎందుకంటే మన సామర్థ్యం ఎంత ఉందో మనం ప్రయత్నించే వరకు మనకే తెలియదు అని నా అభిప్రాయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మనల్ని మనం ఆపుకునేది చాలాసార్లు మన భయమే కాదు. మన భయం వల్లే కాదు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం అన్నమాట. నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు, నన్ను చూసి నవ్వుతారేమో, ఏమైనా తప్పు అయితే కామెంట్స్ చేస్తారేమో అని ఆలోచిస్తూ అసలు మొదలు పెట్టకుండానే ఆపేస్తాం. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావటానికి కూడా ఇష్టపడము ఇవన్నీ ఆలోచించి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఏమీ చేయకుండా ఉండిపోయినా సరే మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా ప్రయత్నించినా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ మాటల కోసం మనం ఎందుకు మన ప్రయత్నాన్ని ఆపుకోవాలి? మనల్ని చూసి కమెంట్స్ చేసే వ్యక్తి మనం చేస్తున్నంతైనా ప్రయత్నం చేస్తున్నాడా? అట్లీస్ట్ మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు కదా. అందుకే నా అభిప్రాయం ఏంటంటే, ఎవరో ఏదో అంటారని భయపడి మనం చేయాలనుకున్న పనిని ఆపేయటం కంటే మనకు నచ్చింది ఒక్కసారి ప్రయత్నించి చూడడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. సక్సెస్ అయితే అవుతాము, ఫెయిల్ అయితే కూడా ఒక అనుభవం మనదే. మన అనుభవాన్ని అయితే ఎవరు తీసుకెళ్ళలేరు కదా. కానీ ప్రయత్నించకుండా వదిలేస్తే మాత్రం అప్పుడు చేసి ఉంటే ఏమయ్యేదో అనే గిల్ట్ మనకి ఎప్పుడు రాకూడదు. అందుకే ఇతరులు ఏమనుకుంటారో అనుకునే కంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి విలువ ఇద్దాం. ఎందుకంటే మన జీవితం వాళ్ళది కాదు, మనది. మన లైఫ్లో మనకి మనం ప్రియారిటీ ఇచ్చుకుందాం. అండ్ చివరిగా నేను చెప్పాలనుకునేది ఒక్కటే, మన గురించి అందరూ మంచిగానే అనుకోవాలి అని కోరుకోవటం సహజమే. కానీ అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇంకెవరో ఏదో అనుకుంటారు. వాటన్నిటిని పట్టించుకుంటూ కూర్చుంటే మనం చేయాలనుకున్నది ఏది చేయలేము. కాబట్టి మనకి నచ్చిన పని, మనకి చేతనైన పని
చిన్నదైనా సరే మొదలు పెడదాం. మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే చివరికి మన జీవితాన్ని మార్చేది ఎవరో మన గురించి చెప్పే మాటలు కాదు. మన మీద మనకున్న నమ్మకంతో మనం మొదలుపెట్టే పని వల్ల మనకి వచ్చే రిజల్ట్ మన జీవితాన్ని మార్చచ్చు. ఒకవేళ మార్చకపోవచ్చు కూడా. కానీ మార్చకపోవటం వల్ల వచ్చే నష్టం ఏది లేదు కదా.